వడపప్పు కోసం అండి ఆల్రెడీ పెసరపప్పు ఒక 1 అవర్ నుంచి నానబెట్టాను. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా వడగట్టేస్తాను దీంట్లో నుంచి. మొత్తం వడగట్టేసానండి వాటర్ ఏం లేకుండా. పెసరపప్పు వాటర్ మొత్తం తీసేసానండి. కీరా కట్ చేశాను, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. ఇవి రెండు కూడా వేసుకున్నాను ఇందులో. అలాగే పచ్చి కొబ్బరి అండి తురిమి పెట్టుకున్నాను, కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తున్నాను. మనం తినే ముందే వేసుకోవాలండి ఉప్పు, లేదు అని అంటే మొత్తం వాటర్గా అయిపోతుంది. ఇది బాగా కలుపుదామండి. కాస్త నిమ్మకాయ కూడా పిండుదాం, ఎక్కువ కాదు కొంచెం పిండుకుందాం. లేదు అని అంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. కానీ నేను ఈరోజు నిమ్మకాయతో చేస్తున్నాను. బాగా కలుపుదాం. తాలింపు పెట్టుకుంటున్నానండి. చాలా తక్కువ వేయాలి ఆయిల్. కొద్దిగా ఆవాలు వేసుకుందాం. జీలకర్ర కూడా వేస్తున్నాను. 2 చిల్లీస్ అండి కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో కలుపుతున్నాను. అలాగే కరివేపాకండి. కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిపేసానండి. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు ఇందులో కలిపేస్తున్నానండి. ఇది మొత్తం కలిపేసానండి.